సరే వేజెస్ అవన్నీ గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు. ఎందుకంటే ఇవాళ అసలు కోల్ ఇండియాలో లాగా హై పవర్ కమిటీ వేజెస్ ఇవ్వాలని మనం పెడుతున్నాం. మన స్ట్రైక్ రోడ్స్లో కూడా పెట్టుకుని సార్ దాంట్లో కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా హై పవర్ కమిటీ వేజెస్ ఇవ్వాలని. దాని మీద 18 రోజులు 2022లో స్ట్రైక్ కూడా జరిగింది. దానికి అప్పుడు మన చైర్మన్ వీళ్ళు ఒప్పుకునేది ఏంటంటే హై పవర్ కమిటీ వేజెస్ ఈ ఓపెన్ కాస్ట్లో పనిచేసే వాళ్ళకి, అండర్గ్రౌండ్లో పనిచేసే వాళ్ళకి మాట్లాడదాము. ఈ మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్లో పనిచేసే వాళ్ళకి మాత్రం స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే చేస్తామని అప్పుడు చెప్పారు. సరే, దానిపైన కూడా ఇంకా చాలా నడుస్తున్నాయి. సరే, దీనికి ఏంటంటే అన్ని సింగరేణిలో ఉన్న అన్ని ఓపెన్ కాస్టుల్లో కార్మికులు ఒకటిగా రావాలి. కానీ ఏంటంటే కొన్ని చోట్ల స్థానిక పొలిటీషియన్స్ ద్వారా ఉన్నారు కొంతమంది, కొన్ని సంఘాల్లో ఉన్నారు. దీనివల్ల అట్లా కాకుండా అందరిని ఏకం చేసి చేయాల్సిన అవసరం ఉంటుంది. సరే, ఇటీవల కాలంలోనే రామగుండంలో ఒక ఒప్పందం జరిగింది. తర్వాత మీ దగ్గర కూడా ఏదో మణుగూరులో ఒప్పందం జరిగిందని చెప్తున్నారు. సరే, ఏదున్నా ఆ వేజెస్ ప్రకారం ఇప్పించడానికి మనం మాట్లాడి ఇచ్చేద్దాం. ముందైతే వీళ్ళందరినీ కూడా, పాత వాళ్ళందరినీ కూడా ఎక్కేయడానికి మనం చేద్దాం. మీరు అందరూ యూనిటీగా ఉండండి. మన యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున గారు అక్కడ ఉంటాడు. అదేవిధంగా మా కామెంట్స్ అందరూ కూడా ఉంటారు అక్కడ. కాబట్టి మీరు ఏదైనా సమస్య ఉంటే మన వాళ్ళ దృష్టికి తీసుకురండి. మేము ఎమ్మటే మాట్లాడి పరిష్కారం చేద్దాం. సరే, కాంట్రాక్టర్ ఎవరైనా ఏదున్నా కంపెనీలో ఉన్న రూల్స్ ప్రకారం పనిచేయాలి. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా మరి యూనిటీగా ఉండటం ముఖ్యం. మళ్ళీ మీరు ఎవరో ఏదో చెప్పారని కొంతమంది అటు, కొంతమంది ఇటు, కొంతమంది అటు పోతే వాళ్ళకు కూడా కాంట్రాక్టర్లకు కూడా అవకాశం దొరుకుతుంది. కాబట్టి అట్లా కాకుండా మీరందరూ యూనిటీగా ఉండండి. తప్పనిసరిగా ఈ జీకేఓసీలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఎక్కించి ఏర్పాటు చేద్దామని చెప్పేసి తెలియపరుస్తూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.